Hi guys, this is Imran Sheikh and you are watching Star Data Labs. Guys, ఈరోజు మనం SQL Server 2019 డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో గైస్ ముందుగా ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలని ఇన్స్టాల్ చేయాలన్నా మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ రిక్వైర్మెంట్స్ ఇది చూద్దాం. సో రిక్వైర్మెంట్స్ ఫర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ SQL Server 2019. సో ర్యామ్ మినిమం 1 GB ఉండాలి గైస్, అంటే మనం ఇన్స్టాల్ చేయడానికి. అండ్ ఓఎస్ విండోస్ 10 లేటెస్ట్ ఓఎస్ యూస్ చేయండి. విండోస్ 10 ఏదైనా పర్లేదు. అండ్ ప్రాసెసర్ మినిమం i3 ప్రాసెసర్ ఉండాలి గైస్, ఎందుకంటే మనం పవర్ పే కూడా యూస్ చేస్తుంటాం కాబట్టి. సో అబోవ్ i3 ప్రాసెసరే. అండ్ ర్యామ్ మినిమం 1 GB అంటారు, కానీ ర్యామ్ 4 GB ఉండాలి అట్లీస్ట్. సో మనకు స్పీడప్ ఉండడానికి. సో మనకి ఏదైనా, ఎందుకంటే SQL సర్వర్ ఓపెన్ చేస్తాం అండ్ మనం పవర్ బి కూడా ఓపెన్ చేస్తాం కాబట్టి, సో స్పీడప్కి మనం ర్యామ్ 4 GB చూసుకోండి. అండ్ నెక్స్ట్ గ్యాస్ వితౌట్ ఎనీ డిలే మనం ఇన్స్టాలేషన్ అండ్ ఇన్స్టాలేషన్ చూద్దాం. ఓకేనా? సో గ్యాస్ ఫస్ట్ నేను జస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ SQL సర్వర్ 2019 డౌన్లోడ్ చేయండి. ఓకేనా? నో థ్యాంక్స్. 2019 డౌన్లోడ్. సో ఇక్కడ మీకు చాలా లింక్స్ వస్తాయి. సో ఇదేది మీరు ఇగ్నోర్ చేయండి. ఓన్లీ ఇట్లా officialmicrosoft.com ఉంది కదా, అదే క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో మీకు ఇక్కడ టూ పాయింట్స్ వస్తాయి. ఓకేనా? కొంచెం స్క్రాల్ డౌన్ చేయండి. ఇగ్నోర్. డెవలపర్ ఎడిషన్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఉంటుంది. సో ఏం లేదు గైస్, ఇది డెవలపర్ అంటే మనం జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఇది అంటే ఇది కూడా ఫ్రీగానే ఇస్తారు, కాకపోతే ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి. సో జస్ట్ ఫర్ డెవలపర్ ఎడిషన్ మీరు డౌన్లోడ్ చేయండి. దిస్ ఈజ్ ఇనఫ్ గైస్ మనకి ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, క్లిక్ ఆన్ డౌన్లోడ్ నౌ. ఓకేనా? సో ఇది జస్ట్ .exe ఫైల్ అయితే మనకి డౌన్లోడ్ అయింది గైస్. అది మనం .exe ఫైల్ని మనం రన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎస్ నొక్కండి, పాపప్ వస్తుంది, ఎస్ కొట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి గైస్: బేసిక్, కస్టమ్, డౌన్లోడ్ మీడియా. సో బేసిక్ అంటే ఏం లేదు గైస్, ఓన్లీ SQL సర్వర్ డేటాబేసే మనకి వస్తుంది, అంతే, నథింగ్, ఏమి రాదు. ఇక్కడ మనకి కస్టమ్లో ఏంటంటే మనకి SQL సర్వర్ వస్తుంది, డేటాబేస్ వస్తుంది, అండ్ SSIS, SSRS ఈ 3 కాంబినేషన్ వస్తుంది. సో రియల్ టైంలో మనం ఇదే యూస్ చేస్తాం. ఇది యూస్ చేయం బేసిక్. ఓన్లీ బేసిక్ ఏంటంటే మీకు ఓన్లీ విండోస్ అథెంటికేషన్ ఉంటుంది, మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇది లొకేషన్ ఏదైనా ఇన్స్టాల్ కొట్టండి చాలు. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి గ్యాస్. ఇన్స్టాల్ కొట్టంగానే అది చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీ డెస్క్టాప్ కనుక, మన ల్యాప్టాప్ కనుక రీస్టార్ట్ చేయాలి అని చెప్తే కనుక ఆటోమేటిక్ మనం తప్పక రీస్టార్ట్ చేయాల్సిందే. సో చూద్దాం, ఇన్ కేస్ రీస్టార్ట్ అడిగితే కనుక మనం చేయాల్సిందే. సో ఇదేం ఇగ్నోర్ చేయండి కదా, జస్ట్ ఇక్కడ ఇన్స్టాలేషన్ క్లిక్ చేయండి పాపప్ మీద. సో ఇది న్యూ SQL సర్వర్ స్టాండర్డ్ అనేది క్లిక్ చేయండి. ఇనఫ్. ఇప్పుడు మీరు చూస్తే కనుక అది ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. సో డెస్క్టాప్ రీస్టార్ట్, ల్యాప్టాప్ రీస్టార్ట్ చేయాల్సి వస్తే కానీ చేయాల్సిందే. ఇక్కడ స్పెసిఫిక్ ఫ్రీ ఎడిషన్, సో డెవలపర్ ఎడిషన్ తీసుకుందాం మనం. ఓకేనా? డెవలపర్ ఎడిషన్ కాబట్టి కీ అవసరం లేదు. నెక్స్ట్ కొట్టండి. సో యాక్సెప్ట్ చేయండి. సింపుల్ ఇవి. ఓకేనా? సో ఓకే, ఏం అడగలేదు. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో అప్డేట్స్ చెక్ చేసుకుంటుంది. సో ఇది ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా లేటెస్ట్ ఉంటే వస్తాయి కాస్త, సో యూ కెన్ ఇగ్నోర్ దట్ మ్యాటర్. ఓకే, అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఏదైతే కొంచెం ఉపయోగపడితే ఇది అయిపోద్ది. సో ఎందుకంటే మనం బేసిక్ మనకి SQL సర్వర్ సెటప్ అని పెట్టుకుంటున్నాం. రియల్ టైంలో మనం ఇది ఇన్స్టాల్ చేయము, అడ్మిన్స్ చేస్తారు. ఓకేనా? సో మేక్ షూర్ రియల్ టైంలో అడ్మిన్స్ చేస్తారు, మనం ఎక్కడ ఇది చేయము. మనం ఓన్లీ SSMS SQL సర్వర్ మన స్టూడియో డౌన్లోడ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ దాన్ని ఓపెన్ చేసి మనం అడ్మిన్ వాళ్ళు ఇచ్చే URL మనం యూస్ చేసుకుంటాం, అంతే. ఓకేనా? అది మెయిన్ డిఫరెన్స్. బట్ మనం ఇక్కడ మనమే అడ్మిన్స్ కాబట్టి మనమే ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం యూస్ చేస్తుంటాం గైస్. ఓకేనా? ఇలా వస్తుంది గాయ. సో వార్నింగ్ వచ్చింది, నథింగ్ బట్ యాంటీవైరస్ ఉన్నట్టు నా దాంట్లో. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఫైర్ వాల్స్ వస్తాయి. యూ కెన్ ఇగ్నోర్, వార్నింగే కాబట్టి వీ కెన్ ఇగ్నోర్. సో నెక్స్ట్ కొట్టండి. సో ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ జాగ్రత్త గ్యాస్. ఓకే, ఇక్కడ ఎలా అంటే మీరు మన ఆల్ సెలెక్ట్ చేసుకోండి, డేటాబేస్ ఇంజన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చేస్తే సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చేయండి, సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో మనకి జావా అవసరం లేదు, ఇక్కడ పైథాన్ అవసరం లేదు, ఆర్ లాంగ్వేజ్ అవసరం లేదు. సో ఇవి మనకు అవసరం లేదు కదా, వైస్ అన్నెసరీ మనం సెలెక్ట్ చేసుకొని నో నీడ్ కదా, ఇవి తీసేసేయండి. ఓకేనా? నో నీడ్. మెషిన్ లాంగ్వేజ్ సర్వీసెస్ స్టాండర్డ్ ఇది అవసరం లేదు గైస్ మనకి. ఓకేనా? సో మిగతావన్నీ ఓకే. ఓకే 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 ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, మళ్ళీ ఎవరైతే మిస్ అయ్యారో మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి, బ్యాక్ చూడండి. సో మనం ఇవి ఏమి జావా పైథాన్ ఏమి అవసరం లేదు, అందుకే నేను నేను అన్సెలెక్ట్ చేస్తున్నాను అవన్నీ. సో
సో నెక్స్ట్ ఏదో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి, అంతే, దట్స్ ఇట్. ఈ స్టెప్ ఒకటి జాగ్రత్త చేసి సరిపోద్ది, అండ్ నెక్స్ట్ నుంచి చాలా ఈజీ గైస్. ఈ స్టెప్లో గైస్ మనకి డిఫాల్ట్ ఇన్స్టెన్స్ నేమ్డ్ ఇన్స్టెన్స్ వస్తుంది. సో డిఫాల్ట్ ఇన్స్టెన్స్ అంటే సిస్టమే తీసుకుంటుంది, ఇట్లా MS SQL సర్వర్ అని. వద్దు నాకు అట్లా వద్దు, నాకు నేమ్డ్ ఇన్స్టెన్స్ కావాలంటే రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే ఏదైనా ప్రాజెక్ట్ డెవ్ ఉంటుంది, ప్రాజెక్ట్ డెవ్ అని మీన్ ఏదైనా ప్రాజెక్ట్ నేమ్ ఉంటుంది. సో ఇన్స్టా ఆఫ్ అదే ప్రాజెక్ట్ నేమ్ అనుకోండి డెవ్. ఓకే, సో డెవ్ అయితే డెవ్, UAT అలా ఉంటుంది మనకు, ఓకేనా, రియల్ టైంలో. సో నేమ్డ్ ఇన్స్టెన్స్ తీసుకున్నాను, అండ్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి, అంతే. అండ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి గైస్, ఓకేనా. ఏమైనా అడిగితే చూద్దాం, మ్యాక్సిమం ఏది అడగదు. ఇక్కడ ఏంటంటే గైస్, ఇక్కడ అదే చెప్తున్నారు కదా, ఇక్కడ మీకు విండోస్ అథెంటికేషన్ మోడ్, మిక్స్డ్ మోడ్, సీక్వెల్ సర్వర్ విండోస్ అథెంటికేషన్ మోడ్. బట్ రియల్ టైంలో మనం ఈ మిక్స్డ్ మోడ్ యూస్ చేస్తుంటాం మ్యాక్సిమం, ఓకేనా. సో ఇది క్లిక్ చేయండి, ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. డిఫాల్ట్గా SC అనేది యూజర్ నేమ్, ఓకేనా. సో SC యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మనం ఇవ్వాలి, ఓకేనా. ఓకే, అదే మీకు బేసిక్లో అయితే ఈ మోడ్ అడగదు, మిక్స్డ్ మోడ్ అడగదు. సో యాడ్ కరెంట్ యూజర్, అడ్మినిస్ట్రేషన్ యాడ్ చేయాలి. సో మనం అడ్మినిస్ట్రేషన్ కాబట్టి మనమే ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇట్లా మీరు యాడ్ కరెంట్ యూజర్ క్లిక్ చేయండి. ఇది మీ సిస్టమ్ది తీసుకుంటుంది, మీరు ఏదైతే సిస్టమ్ తో లాగిన్ అయ్యారో అది తీసుకుంటుంది అది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ యాడ్, ఓకే, డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోండి, యాడ్ కరెంట్ యూజర్ యాడ్ చేయండి, సేమ్ స్టెప్స్, ఓకేనా. ఇది పోర్ట్ అడుగుతుంది, సో ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్లిక్ చేయండి, అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి, సేమ్ యాడ్ కరెంట్ యూజర్ యాడ్ చేయండి, ఇగ్నోర్, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, లాస్ట్ స్టెప్, ఫైనల్లీ ఆల్ స్టెప్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం గైస్. లాస్ట్ స్టెప్ ఏదైనా ఇన్స్టాల్ చేయటమే, అంతే, దట్స్ ఇట్. సో ఏదైనా ఎర్రర్ వస్తే ఇక్కడే చూపిస్తుంది గైస్, ఓకేనా. చూద్దాం, ఇలా ఇన్స్టాలేషన్ అవుతూ ఉంటుంది గైస్, ఓకేనా. సో మంచిది అయ్యాక నేను మళ్ళీ బ్యాక్ అవుతా గైస్. జస్ట్ నేను పాస్ చేస్తున్నా వీడియో, సో ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ టైం గైస్. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫైనల్గా ఆల్ సక్సీడెడ్, సో సక్సెస్ఫుల్లీ అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. సో ఇక్కడ చూస్తే మెసేజ్ మీకు ఇన్స్టాల్ సక్సెస్ఫుల్, నెక్స్ట్ క్లోజ్ చేయండి, దట్స్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ గైస్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడతో మనం కంప్లీట్ చేసాము, నెక్స్ట్ డేటాబేస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. బట్ ఇక్కడ మనం చూడాలి అంటే వన్ థింగ్, అది ఎలా అంటే మనం SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోతో లాగిన్ అయ్యి మనం చూడొచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ కూడా మనం వచ్చి SQL సర్వర్ 2019 అని చెప్పండి, కాన్ఫిగర్ సర్వర్, యా, ఇక్కడ చూస్తే SQL సర్వర్ 20 కాన్ఫిగరేషన్ మేనేజర్ ఉంది కదా. సో ఇక్కడ చూస్తే కదా మనకి ఈజీ వేసుకోవటండి, పాపప్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనం ఏదైతే ఇన్స్టాల్ చేసామో ఇవే మనం ఇన్స్టాల్ చేసిన సర్వీసెస్. అదే మనం ఓన్లీ SQL సర్వర్ బేసిక్ ఇన్స్టాల్ చేస్తే మనకి ఇవేమీ రావు. సో మెయిన్ డిఫరెన్స్ అయితే అండర్స్టాండ్ చేసుకోండి, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ గైస్ మనం ఇప్పుడు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వాలంటే మనం SSMSతో లాగిన్ అవుదాం, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోతో లాగిన్ అవుదాం. సో ఇదేం లేదు, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఒక ఇంటర్ఫేస్ గైస్. మనం ఆ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలన్నా సో SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోస్ మెయిన్, మనం రియల్ టైంలో కూడా ఇదే యూస్ చేస్తుంటాం. సో వర్షన్స్ ఉంటాయి, బట్ నేను ఇది ఓల్డ్ వర్షన్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డౌట్, సో నా దగ్గర ఆల్రెడీ 2-3 సర్వర్స్ ఇన్స్టాల్ చేశాను, బట్ నేను ఇన్స్టాల్ చేసిన ఏ తెలియాలంటే ఇక్కడ చూడండి, బ్రౌజ్ ఫర్ మోర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి చాలు. ఇది క్లిక్ చేస్తే డేటాబేస్ ఇంజన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసారు ఇందాక నేను ఇదే కదా ఇమ్రాన్ షేక్ ప్రాజెక్ట్ డెవ్ అని ఇన్స్టాల్ చేసుకున్నాను, ఇన్స్టెన్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే రివైండ్ చేసి చూడండి, ఇదే మనం చేసుకుంది. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ విండోస్ అథెంటికేషన్ అడుగుతుంది. సో విండోస్ అథెంటికేషన్ దాన్ని కనెక్ట్ అవ్వచ్చు, లేదు నేను SQL సర్వర్ అథెంటికేషన్ చేస్తాను. సో లాగిన్ నేమ్ SA అండ్ పాస్వర్డ్ అక్కడ ఏదైతే క్రియేట్ చేసి ఇన్స్టాల్ చేసినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి, అది మర్చిపోతే అంతే సంగతులు, మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంటుంది అది. సో ఇక్కడ రిమెంబర్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే నో ప్రాబ్లం. వన్స్ ఇదే సక్సెస్ అయితే సక్సెస్ఫుల్లీ కనెక్ట్ అయిపోయాను నేను, దట్స్ ఇట్ గైస్. సో ఇప్పుడు చూస్తే డేటాబేస్, సో సక్సెస్ఫుల్ నేను ప్రాజెక్ట్ ఏమైనా ఇన్స్టెంట్కి కనెక్ట్ అయిపోయాను. ఇట్లా రియల్ టైంలో కూడా వాళ్ళు సేమ్ ఇలానే మనకి సేమ్ ఆ URL ఇస్తారు, ఆర్ఎల్ సర్వర్ నేమ్ ఇస్తారు, మనం కనెక్ట్ అయిపోతాం. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళే మనకి ఇస్తారు. సో సేమ్ సిమిలర్ ప్రాసెస్ గైస్ ఇదంతా. సో ఫైల్ న్యూ క్వరీ విత్ కరెంట్ కనెక్షన్, దట్స్ ఇట్, సింపుల్. మనం ఇప్పుడు ఏదైనా క్వరీస్ రాయొచ్చు, ఏదైనా రాసుకొని మాస్టర్ డేటాబేస్ క్రియేట్, సింపుల్ క్వరీ రాస్తున్నాం, డేటాబేస్ టెస్ట్ గో, ఓకే, క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ యూస్ టెస్ట్ డేటాబేస్. సో సక్సెస్ఫుల్గా, సో టెస్ట్ డేటాబేస్కి మనం ఇప్పుడు నావిగేట్ అయిపోయాం, అంటే మనం టెస్ట్ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం. ఇదే దట్స్ ఆల్ గా. సో
చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే కొంచెం లెంతీ ప్రాసెస్ ఇది. సో జాగ్రత్తగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈజీగా ఇది ఇన్స్టాల్ చేయొచ్చు సీక్వెల్ సర్వర్ 2019ని. సో మీరు చూడండి, మీ వర్షన్ మీరు చూసుకోవాలంటే సెలెక్ట్ @ అనుకుంటా గైస్ వర్షన్. సో మనం ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని తెలుసుకోవాలంటే క్లిక్ చేసి సరిపోతుంది కదా ఇక్కడ. సో చూసారు, నేను 2019 ఈ వర్షన్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను నా మెషిన్లో. దట్స్ ఆల్ గైస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ సీక్వెల్ సర్వర్ 2019 ఇన్ అవర్ మెషిన్స్. ఓకేనా. సో రియల్ టైంలో మనం ఇన్స్టాల్ చేయం గైస్, మనం ఓన్లీ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఇచ్చే సర్వర్ మనం కనెక్ట్ అవుతాం. ఇక్కడ మనమే అడ్మిన్స్ కాబట్టి మనమే చేయాలి గైస్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.